2021-22 సంవత్సరంలో భోగాపురం గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం మరియు దగదర్తి గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాలకు భూసేకరణ పూర్తవుతుందని చెప్పి భావిస్తున్నాం. ఆర్థిక మరియు ప్రాంతీయ అభివృద్ధి ప్రయత్నాలకు వ్యూహాత్మక దృష్టిని తీసుకురావడానికి కాన్సెప్ట్ సిటీలను ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ కాన్సెప్ట్ సిటీలు ప్రభుత్వ తోడ్పాటుతో ప్రైవేట్ రంగం నేతృత్వంలో ఆర్థికాభివృద్ధికే ఒక ప్రత్యేకమైన మరియు సమగ్రమైన నమూనాలు అవుతాయని చెప్పి చెప్పవచ్చు. మొదటి దశలో ఒక్కొక్క కాన్సెప్ట్ నగరానికి 10 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం చొప్పున 3 కాన్సెప్ట్ నగరాలుగా అనంతపురము, తిరుపతి మరియు విశాఖపట్నంలను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. 2021-22 సంవత్సరంలో పారిశ్రామిక మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధికి 3,673 కోట్ల 34 లక్షల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. ఇది 9వ సుస్థిర అభివృద్ధి మౌలిక సదుపాయాలకు పారిశ్రామిక మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధికి 3,600 గౌరవ మంత్రివర్యులు గౌతమ్ రెడ్డి గారు 3,673 కోట్ల 34 లక్షలు. 9వ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలైన స్థితిస్థాపక మౌలిక సదుపాయాలను నిర్మించడం, సమగ్ర మరియు స్థిరమైన పారిశ్రామికీకరణ మరియు ఆవిష్కరణలను ప్రోత్సహించడం సాధించడానికి సహాయపడుతుంది. రవాణా మరియు రహదారి మౌలిక సదుపాయాలు. జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంక్ నాబార్డ్ పునరావాస మరియు పునర్నిర్మాణ ప్రణాళిక ఆర్ఆర్ ప్లాన్ వామపక్ష ప్రభావిత ప్రాంతాల్లో రహదారి అనుసంధానం ప్రాజెక్టులకు విదేశీ రుణ సహాయం. ఇది దాదాపు ఎక్కువ శాతం అధ్యక్ష విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి ఆ ఏరియాలు జరుగుతున్నాయి అధ్యక్ష. ప్రాజెక్టులు కింద గ్రామీణ రహదారులను బలోపేతం చేయడం, బీటీయేతర రహదారులను బీటీ ప్రమాణాలకు తగ్గట్టుగా మెరుగుపరచడం, మండల ప్రధాన కార్యాలయాలను అనుసంధానించే సింగిల్ లైన్ రహదారులను డబుల్ లైన్ రహదారులుగా వెడల్పు చేయడం మరియు వంతెన నిర్మాణం వంటి పనులను ప్రభుత్వం చేపట్టింది. దాదాపు అధ్యక్ష ఆల్ మండల్ హెడ్ క్వార్టర్స్ అన్నిటి కూడా డబుల్ రోడ్తో మరి కనెక్ట్ చేసేది కాకుండా బ్రిడ్జులు ఎక్కడెక్కడైతే వంతెనలు వీక్ బ్రిడ్జెస్ ఉన్నాయో అన్నీ కూడా కొత్త బ్రిడ్జులు కట్టడం ద్వారా అధ్యక్ష. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ రుణ సాయం ద్వారా 6,400 కోట్ల రూపాయలతో మా ప్రభుత్వం 2 ప్రాజెక్టులను చేపట్టడం జరిగింది. 2021-22 సంవత్సరంలో రవాణా రోడ్లు భవనాల శాఖకు 7,594 కోట్ల 6 లక్షల రూపాయల కేటాయింపును ప్రతిపాదించడమైంది. ఇంధన రంగం. ప్రభుత్వం రోజుకు 9 గంటల ఉచిత విద్యుత్తును 18,40,000 వ్యవసాయ పంపు సెట్లకు సరఫరా చేయడమే కాక 21,73,000 షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగల దేశీయ వినియోగదారులకు నెలకు 200 యూనిట్ల మేరకు ఉచిత విద్యుత్తును సరఫరా చేస్తుంది. వీటితో పాటు గ్రామీణ ఉద్యానవన నర్సరీలకు, దోబిఘాట్లకు, దారిద్ర్య రేఖకు దిగువనున్న రజక సంఘాలకు, చాలా వెనుకబడిన కుల సంఘాలకు, చేనేత కార్మికులకు, క్షౌరశాలలకు, బంగారు అనుకరణ ఆభరణాల యూనిట్లకు కూడా ప్రత్యక్ష నగదు బదిలీ పథకం ద్వారా రాయితీ విద్యుత్తును అందిస్తున్నాం. సూక్ష్మ చిన్న పరిశ్రమలకు రాయితీ విద్యుత్తును అందించడం ద్వారా ఐ విల్ రిపీట్ వన్స్ అగైన్ అధ్యక్ష, రోజుకు 9 గంటలు ఉచిత విద్యుత్తును 18,40,000 వ్యవసాయ పంపు సెట్లకు సరఫరా చేయడమే కాక 21,73,000 షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల దేశీయ వినియోగదారులకు నెలకు 200 యూనిట్ల మేరకు ఉచిత విద్యుత్తును సరఫరా చేస్తుంది. వీటితో పాటు గ్రామీణ ఉద్యానవన నర్సరీలకు, దోబిఘాట్లకు, దారిద్ర్య రేఖ దిగువనున్న రజక సంఘాలకు, చాలా వెనుకబడిన కుల సంఘాలకు, చేనేత కార్మికులకు, క్షౌరశాలలకు, బంగారు అనుకరణ ఆభరణాల యూనిట్లకు కూడా ప్రత్యక్ష నగదు బదిలీ పథకం ద్వారా రాయితీ విద్యుత్తును అందిస్తున్నాం. సూక్ష్మ చిన్న పరిశ్రమలకు రాయితీ విద్యుత్తును అందించడం ద్వారా 7వ సుస్థిర అభివృద్ధి లక్ష్యమైన సరసమైన, నమ్మకమైన, స్థిరమైన మరియు ఆధునిక విద్యుత్ శక్తి అందించడంను సాధిస్తున్నాం. ఇంధన రంగంలో సంస్కరణ ఆధారిత చర్యలను ముందుకు తీసుకుపోవడం ద్వారా ఉచిత విద్యుత్ కోసమై ప్రత్యక్ష నగదు బదిలీ పథకాన్ని ప్రభుత్వం అమలు చేయడం ప్రారంభించింది. రైతులు వినియోగించే విద్యుత్ యొక్క ఖచ్చితమైన పరిమాణాన్ని కొలవడానికి వ్యవసాయ పంపు సెట్లకు పొలాల్లో మీటర్లను ఏర్పాటు చేసి తత్సంబద్ధ విద్యుత్ వినియోగ ఖర్చు సొమ్ముకు రైతు ఖాతాకు నేరుగా జమ చేయాలని ప్రభుత్వ సంకల్పం. 2021-22 సంవత్సరంలో ఇంధన రంగానికి 6,637 కోట్ల 24 లక్షల రూపాయలు కేటాయింపును ప్రతిపాదిస్తుంది. పరిపాలన. 16వ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలైన శాంతియుత మరియు సమగ్ర సమాజాలను ప్రోత్సహించడానికి, అందరికీ న్యాయం కల్పించడం మరియు అన్ని స్థాయిల్లో సమర్థవంతమైన జవాబుదారీ మరియు సమగ్ర సంస్థలను నిర్మించడంలో అనుగుణంగా ప్రభుత్వం గ్రామ మరియు వార్డు సచివాలయ వ్యవస్థను ప్రారంభించింది. ఈ సంస్థల ద్వారా ప్రభుత్వం ప్రజలకు మరింత దగ్గరైంది. రెవెన్యూ సేవలు, భూ దస్తావేజుల సేవలు, ధృవపత్రాల జారీ మరియు అనేక సేవలు గ్రామ మరియు వార్డు సచివాలయాలతో అనుసంధానింపబడ్డాయి.
అంతేకాకుండా రాష్ట్రం పునఃసర్వే కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ముందు నిజమైన హక్కుదారులకు సమీకరించబడిన ప్రాథమిక రికార్డులను అందించడానికి, పునర్వ్యవస్థీకరణ కార్యకలాపాలను వ్యవస్థీకరణ పద్ధతిలో నిర్వహించడానికి భూమి లావాదేవీల రికార్డును సమయానుసారంగా ప్రభుత్వం తయారు చేసింది. 2021 ఏప్రిల్ 12 ఉగాది రోజున ప్రభుత్వం కులం, మతం, ప్రాంతం వివక్ష లేకుండా, ఐ రిపీట్ అధ్యక్ష, కులం, మతం, ప్రాంతం వివక్ష లేకుండా, రాజకీయాలకు అతీతంగా, అవినీతి జాడ లేకుండా ప్రజలకు నిస్వార్థంగా సేవ చేసినందుకు గాను మరియు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను అర్హత గల ప్రతి పౌరుని వద్దకు వచ్చేలా చూసినందుకు 2,23,000 మంది గ్రామ మరియు వార్డు వాలంటీర్లను 228,74,00,000 రూపాయల నగదు పారితోషకం పాటు సత్కరించింది. 2020 సంవత్సరంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారిని దక్షిణ ఆసియాలో ఉన్న మానవ అభివృద్ధి ప్రాంతీయ డైరెక్టర్ నేతృత్వంలో ప్రపంచ బ్యాంకు ప్రతినిధి బృందానికి కలిసి సందర్భంలో వివిధ పథకాల అమల్లో రాష్ట్ర ప్రభుత్వంలో చేతులు కలుపుతామని ఈ బృందం హామీ ఇచ్చింది. అంతేగాక రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 3,648 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టడం ద్వారా అట్టడుగు స్థాయిలోనున్న ప్రజల ఇబ్బందులను అర్థం చేసుకొని విద్య, ఆరోగ్యం మరియు వ్యవసాయ రంగాల్లో వారు చేపట్టిన కార్యక్రమాలను ప్రపంచ బ్యాంక్ బృందం ప్రశంసించింది. గ్రామ స్థాయి నుండి డేటాను అందుబాటులో ఉంచి వార్డు మరియు గ్రామ సచివాలయాల ద్వారా ఈ గవర్నెన్స్ అమలు చేయడం సరైన దిశలో తీసుకున్న ఒక మంచి నిర్ణయం అని కూడా ఈ బృందం అభిప్రాయపడింది. ప్రస్తుతము ప్రపంచ బ్యాంక్ మద్దతు $250 మిలియన్ల SALT సాల్ట్ ఈఏపీ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్లో అభ్యసన సంబంధ పరివర్తన ప్రాజెక్టు చేయబడుతుంది. ప్రాథమిక స్థాయిలో పునాది బలపరచడానికి, ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల మధ్య పరస్పర అవగాహన పెంచడానికి మరియు పాఠశాల నిర్వహణకు మెరుగుపరచడానికి ఈ ప్రాజెక్టు తోడ్పడుతుంది. ప్రపంచ బ్యాంక్ వారి కామెంట్స్ అధ్యక్ష, వాళ్ళు ఇచ్చిన అబ్జర్వేషన్స్, కోవిడ్ సమయంలో సంక్షేమ పథకాలతో అందుకున్న ఆంధ్రప్రదేశ్ మిగతా రాష్ట్రాల కంటే బెస్ట్. ప్రపంచ బ్యాంకు నివేదికల్లో వెల్లడి. గ్రామీణ ప్రజల ఆహార భద్రతకు డోకా లేకుండా చర్యలు. లాక్డౌన్ సమయంలోనూ నేరుగా నగదు బదిలీతో భారీగా లబ్ధి. గత మే నెలలో 75% గ్రామీణులకు సర్కారు సాయం. ఉపాధి హామీ కింద అత్యధిక మందికి పని కల్పించిన రాష్ట్రం. కోవిడ్ పట్ల అవగాహన విచారణ చర్యల్లోనూ ముందంజ. దేశంలో మరే ఇతర రాష్ట్రంలో ఇంత స్థాయిలో సాయం అందలేదు. మరి ఏ ఇతర రాష్ట్రంలో కూడా ఇంత స్థాయి అందలేదు. ఈరోజు కూడా నాకు అనిపిస్తుంది అధ్యక్ష, మరొకసారి కూడా ప్రతిపక్షం వాళ్ళు ఉండింటే బాగుండను అధ్యక్ష. లేరు. కానీ ఎందుకంటే ఇంతకుముందు మేము ఒకటి చెప్పేవాళ్ళం అధ్యక్ష, ఏమని చెప్పేవాళ్ళకంటే మరి అవార్డ్స్ ఏమో వాళ్లకు, రివార్డ్స్ ఏమో వేరే వాళ్లకు అని చెప్పేసి ప్రతిసారి అధ్యక్ష అందుకుంటారు. కానీ వాస్తవానికి నిజమైన ఒక సంస్థ కానీ ఒక వ్యవస్థ కానీ వచ్చి ప్రాక్టికల్గా అబ్జర్వేషన్, ఎటువంటి పరిస్థితుల్లో అధ్యక్ష అబ్జర్వేషను, కోవిడ్ సందర్భంలో ఈ అబ్జర్వేషన్స్ అన్ని ప్రపంచ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్ బృందం వచ్చి చెప్పిపోయిందంటే ఇది నిజంగా ఈ ప్రభుత్వం పనితీరుపై ఉన్న ఒక అసెస్మెంట్ అని చెప్పి ఈరోజు మరి నేను తెలియజేస్తా ఉన్నాను. ఆర్థిక వృద్ధి తీరుతెన్నుల సమీక్ష 2019-20 లెక్కలు. 2019 ఏప్రిల్ 1 నుండి 2020 మార్చి 31 వరకు గల ఆర్థిక సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ అకౌంటెంట్ జనరల్ వారి అంతిమ లెక్కల ప్రకారం రెవెన్యూ లోటు 26,440.52 కోట్లు గాను, ద్రవ్యలోటు 39,684 కోట్లు గాను ఉంది. రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి GSDPపై రెవెన్యూ లోటు 2.71% గాను, ద్రవ్యలోటు 4.08% గాను ఉంది. సవరించిన అంచనాలు. సవరించిన అంచనాలు 2020-21. సవరించిన అంచనాల ప్రకారం 2020-21 ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూ వ్యయం 1,52,990 కోట్లు, మూలధన వ్యయం 18,797 కోట్లు. 2020-21 సంవత్సరంలో రెవెన్యూ లోటు సుమారు 34,927 కోట్లు కాగా ఇదే కాలానికి ద్రవ్యలోటు 54,369 కోట్లు.
ఇవి రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తిలో వరుసగా 3.54% మరియు 5.51%గా ఉన్నాయి. బడ్జెట్ అంచనాలు 2021-22 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను నేను 2,29,779.27 కోట్ల వ్యయాన్ని ప్రతిపాదిస్తున్నాను. ఇందులో రెవెన్యూ వ్యయము 1,82,196.54 కోట్లుగా అంచనా వేయడం జరిగింది. రుణాలను తిరిగి చెల్లించడం కొరకు మరియు ఇతర మూలధన పంపిణీలకు గాను కేటాయింపులతో కలిపి మొత్తం మూలధన వ్యయమును సుమారు 47,582.73 కోట్లుగా అంచనా వేయడం జరిగింది. రెవెన్యూ లోటు సుమారు 5,000 కోట్లు మరియు ద్రవ్యలోటు సుమారు 37,029 కోట్లుగా అంచనా వేయడం అయింది. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో ద్రవ్యలోటు 3.49% గాను, రెవెన్యూ లోటు 0.47% గాను ఉంటుంది. ముగింపు మాటల అధ్యక్ష, ఐక్యరాజ్య సమితి ద్వారా నిర్దేశించబడిన 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రస్తుతం జాతీయ స్థాయిలో 3వ స్థానంలో ఉంది. జాతీయ స్థాయిలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో ముందంజలో ఉండటమే కాకుండా మన ప్రభుత్వం కొత్త ఒరవడితో చేపట్టిన అమ్మ ఒడి, ఆసరా, చేయూత, ఆరోగ్యశ్రీ మరియు రైతు భరోసా వంటి పథకాలను కూడా లక్ష్య సాధన దిశగా ముందుకు తీసుకువెళ్తుంది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు ప్రజల సమిష్టి కృషి మరియు సహకారం ద్వారా మన గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో రూపుదిద్దుకుంటుంది. మన నాయకుని విశేషమైన శ్రమతో కూడిన ప్రయత్నాలు, నిర్ణయాత్మక విధానాలు మరియు సదుద్దేశంతో కూడిన చొరవ ద్వారా రాబోయే తరతరాల తమ సొంత ఇల్లు అని చెప్పి సగర్వంగా భావించే ఆంధ్రప్రదేశ్ రూపుదిద్దుకుంటుంది. మన రాష్ట్ర పౌరులు భవిష్యత్తుపై పెట్టుబడులు పెట్టడం మరియు వారి నిజమైన సామర్థ్యాన్ని గ్రహించడానికి వారికి అధికారం ఇవ్వడం మన ప్రభుత్వం యొక్క నిరంతర ప్రయత్నంగా కొనసాగుతుంది. కోవిడ్-19 మహమ్మారి మన ఓర్పుకు పరీక్ష పెట్టింది. ప్రపంచం గతంలో ఎన్నో కష్ట సమయాలను చూసింది. మిగిలిన వాటికి ఈ సంక్షోభానికి తేడా ఏమిటంటే, ప్రస్తుత సంక్షోభం మొత్తం ప్రపంచాన్ని దాదాపు ఒకేసారి ముంచెత్తింది. అందువల్ల ఇటువంటి ప్రతికూలతలను ఎదుర్కోవడానికి స్థానిక సమాజాలే కాక ప్రాంతీయ ప్రభుత్వాలు కూడా ముందుకు రావాలి. ఈ మహమ్మారిని సమిష్టిగా ఎదుర్కొనే సమయంలో ప్రజల అరుదైన నాయకత్వం లక్షణాలను, ఆదర్శప్రాయమైన ధైర్యాన్ని మరియు కరుణతో కూడిన నిస్వార్థ సేవను ప్రదర్శించే చూస్తున్నాం. ఇదంతా ఉజ్వల భవిష్యత్తుకై ఆశావహ దృక్పథంతో మానవ జాతి చేసే నిరంతర ప్రయత్నాన్ని సూచిస్తుంది. ఒక రాష్ట్రంగా మనం కూడా చీకటి అంచున ఉన్న వెలుతురుపై దృష్టిని కేంద్రీకరించి ఈ మహమ్మారి నిర్మూలనకై ఇదే తరహాలో సమిష్టిగా పోరాడదాం. ఈ సందర్భంగా స్వామి వివేకానంద గారి మాటలను సంగ్రహంగా చెప్పాలని అనుకుంటున్నాను. అధ్యక్ష, మనం ఏది నాటామో అదే పొందుతాం. మన విధికి మనమే బాధ్యులం. గాలి వీస్తుంది, తెరచాపలు తెరిచి ఉంచిన నావలే ముందుకు సాగుతాయి. ముడుచుకున్న తెరచాపలు గల నావలు గాలివాలును అందుకొని ముందుకు వెళ్ళలేవు. ఇది గాలి తప్ప అయితే కాదు కదా. మన భవిష్యత్తును మనమే నిర్ణయించుకుంటాము. ఈ మాటలతో నేను ఇప్పుడు 2021-22 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదనలు గౌరవ సభ ఆమోదం కోసం సమర్పిస్తున్నాను. జై ఆంధ్రప్రదేశ్, జై.